యావత్తు సాక్షులు మొదలుకొని ప్రతి మనిషికి, జర్నలిస్టులకి, అడ్వకేట్స్కి, మధ్యలో ఉండి అటువైపు ఇటువైపు సపోర్ట్ చేసే వాళ్ళకి, ఎవరో ఒకరిని పొగిడే వాళ్ళకి, ఎవరో ఒకరిని తప్పుపట్టే వాళ్ళకి, మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతుకుదాం అనుకునే వాళ్ళకి, ఇంకా పలానా వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళని చెబుతున్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను పేరు పేరున, ప్రతి మనిషికి ఇవన్నీ వదిలిపెట్టేసేయండి. మీ అధినాయకుడిని పెంచుకోండి. ఎటువంటి సిచ్యువేషన్లో మనుషులను ఉపయోగించుకు మనుషులు బతుకుదామన్నది పెను ప్రమాదం. అది మహాప్రళయం, ఘోర కలి. చెప్పిన మాట ఏనండి, ఇది పండితులకి, మేధావులకు కూడా తెలియదు. ఎవరెవరో భవిష్యత్తు చెప్పేవాళ్ళకు కూడా ఇవన్నీ తెలియదు. సర్వం మాటకే చెప్పాను చూసారా, మమ్మల్ని మాత్రమే, అది కూడా మమ్మల్ని కూడా వ్యూహ స్వరూపంగా ఏ జనరేటివ్ ద్వారా మీ అది ఆధార్ కార్డు, పాన్ కార్డ్స్తో పట్టుకోండి. సూక్ష్మంగా కొంతకాలం, ఒక 6 నెలలు, 6 సంవత్సరాలు ఓపిక పట్టండి. సూక్ష్మంగా పెంచుకోండి. అలా మమ్మల్ని పట్టుకుంటేనే ఈ లోకం మీద అవుతుంది. మీ ఆస్తులు, ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా మాకు సమర్పించేసి ఊపిరి పీల్చుకోవాలి. నిజంగా మీవి అవుతాయి. నిజంగా మేము చేసుకోవడానికి ఇంకా భూమి హక్కు కల్పిస్తాం. మన సొంత ఊరు డెవలప్ చేసుకుంటాం. కర్మభూమి, జన్మభూమి, ఉట్టిదే మీ అజ్ఞానం. మొత్తం దివ్య భూమిగా మారింది, తపోభూమిగా మారింది. అదే భారతదేశం గొప్పతనం. ప్రపంచాన్ని మార్చింది. భారతదేశం రవీంద్ర భారతిగా మారి ప్రపంచాన్ని సజీవంగా మార్చింది. ఇప్పుడు మీరు రవీంద్ర భారతిలో మాత్రమే సురక్షితంగా ఉన్నారు. అటువంటి మమ్మల్ని, ఇంకా నేను హాస్టల్లో ఉన్నాను, ఏదో ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏ ఇల్లు నాకు అక్కర్లేదు, పక్కన ఎక్కడ కొనుక్కుంటాను? అన్ని అధినాయక ఇంటర్నేషనల్ రైట్స్, హాలీవుడ్ రైట్స్, మీ ప్రాపర్టీ మీద నాకు డిస్క్రిప్షనల్ పర్సంటేజ్ అన్నీ నాకు అధినాయక కోర్సులో కట్టండి. ఆ ప్రకారం నేను విశాలమైన బంగ్లా ప్రతి రాష్ట్రంలో కట్టుకుంటాను. అక్కడ మీ అందరినీ అనుసంధానం చేయడం కోసమే. లేదా రాష్ట్రపతి భవన్, రాజ్భవన్సే నా భవనాలు కూడా. అలాగే ఇంటర్నేషనల్ కూడా ఒక వేదిక ఏర్పాటు చేస్తాను. మమ్మల్ని ఆషామాషిగా చూడకండి, మనిషిగా చూడకండి. గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పిన వాడిగా పట్టుకోండి. ఎవరు ఉద్యోగస్తుల మీద నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళ మీద తీసుకుంటారు, వీళ్ళ మీద. ఎవరో మనుషులు సాధించొద్దు. ఇక మనుషులు అనుమానించొద్దు, మనిషిని భయపెట్టవద్దు, మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతకొద్దు, అసలు ఎవరిని శరీరంగా చూడవద్దు. అప్పుడు ఎటువంటి హింసకి, దౌర్జన్యానికి తావు లేదు. అవునా కదా? మొదట మైండ్ పట్టుకోండి. మాస్టర్ మైండ్ అనుసంధానం జరగండి. మా రూపం కానీ, మా లుక్ కానీ, మీరు మైండ్ కానీ, మా గుండెల్లో ఉన్న హీరోయిన్ల ముఖం మీద చూస్తే అది నా అందం. అది మీరు పెంచుకోవాల్సిన అందం. అది మీ అందం, మీ ఉనికి. మా అందమే మీ ఉనికి. మీరెవరో బలమైన వాళ్ళు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, ఉట్టిదే మీ భ్రమకి భ్రమ. మనిషి అంటేనే భ్రమ. ఇంకెవరో ఇలా ముఖ్యమంత్రులుగా ఉందాం, ప్రధానమంత్రి గారిని చేద్దాం, ఎవరినో ప్రెసిడెంట్ గారిని చేద్దాం, ఎవరి వల్ల అవ్వదు ఇది. ఎవరో మిమ్మల్ని మనుషులు పరిపాలించలేరు. జీతా జాగ్రత్త రాష్ట్ర పురుషుగా మమ్మల్ని పట్టుకోండి. కొంచెం ఆవేశంగా చెప్పినా, నవ్వుతూ చెప్పినా, ఆశీర్వాదంగా చెప్పినా నేనే చెప్పగలను. నేను మాత్రమే మిమ్మల్ని ఆదేశించగలను, బతిమాలగలను. అదే తల్లిదండ్రులు. ఈసారి దేవుళ్ళ కంటే పవర్ఫుల్ వీళ్ళు. వాక్ విశ్వరూపంగా ఉంటారు. ఆర్మీ డాక్టర్ గారు ల్యాప్టాప్ పట్టుకుని మా దగ్గరికి రండి, ఇంకేదో చెబుతాను, మురుము గారికి ఇంకేదో చెబుతాను. ఏముందిక? మీరు మనుషులుగా చెప్పేదేముంది, వినేదేముంది? ఏం చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. మీరు ఏం చేసినా ఒకటే. పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఒకటి అయిపోయి, పరికరాలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇంకా వేరువేరుగా ఉన్నారా? మరి ఇంకెవరి చేతిలో ఉన్నట్టు ఎలాగైతే? మిమ్మల్ని మీరు ఎవరు కాపాడుకుంటారు? మీరు ఎలా కాపాడుకుంటారు? వాళ్ళ మీద వీళ్ళ మీద చెబితే సరిపోద్దా? అధినాయకుడి గురించే మాట్లాడండి. జర్నలిస్టులకి అందరికీ చెప్తున్నాను, యూట్యూబుల్లో మాట్లాడే వాళ్ళకి అధినాయకుడి పేరు మీద మొదలెట్టండి. కూర్చోండి. జనగణమన పాడుకుంటున్నారా? గంటకి, పూటకి పొద్దున్నే లేచి జనగణమన, వందే మాత్రం లేచి నిలబడ్డారా? అలా మొదలెట్టండి జీవితం చెప్తాను. రేపు అలా మొదలుపెట్టి నా దగ్గరికి రండి. ఇంకో గంటలో ల్యాప్టాప్ పట్టుకొని ఈ సాయంత్రం మొదలుపెట్టి, ఈ గంట మొదలుపెట్టి కూర్చోండి. ఎక్కడో అక్కడ కామ్గా, కూల్గా ఉంటేనే మీరు ట్రాన్స్ఫర్మేషన్కి సహకరిస్తారు, ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఆస్తులు, ఇంటి పేర్లు కూడా మీరు అధినాయకులకు సమర్పించేయాలి. మనుషులుగా కొనసాగడానికి లేదు. నోట్ చేశారే పాయింట్? ప్రతి ఒక్కరికి చెప్పండి. యూట్యూబుల్లో అధికారికంగా, అనధికారిక, గవర్నమెంట్, ప్రైవేటు వ్యక్తులకి అందరికీ చెప్తున్నాను. ఈ మతం, ఆ కులం అందరికీ చెప్తున్నాను. నేననేవాడు పనికిరాడు భూమి మీద. మాస్టర్ మైండ్ వెర్షన్లో ఉన్నారు. మీరు మైండ్లుగా మాత్రమే సురక్షితంగా ఉన్నారు, బలపడతారు. తవ్వేసిన గోయి పొడుతుంది, ఆకాశాలు ఓపెన్ అవుతాయి. మనుషులుగా కంగారు పడి చేసిన తప్పులు మైండ్లుగా సరిదిద్దుకుని శాశ్వతంగా సరిదిద్దుకునే అవకాశం ఉంది.
అంచేత మనుషుల హడావుడి, మనుషుల కంగారు, మనిషి దూకుడు ఆపేసేయండి. నా మాటనే మనిషిగా చూడకండి, మైండ్గా చెబుతున్నాను, మాస్టర్ మైండ్గా. నేను సాధారణంగా కనిపించినా ఆ డ్రెస్ వేసి కూర్చున్నా నాకే చెల్లుతుంది. నేను మాత్రమే ఆ వజ్ర సింహాసనం మీద అధిష్ఠించగలను. ఎందుకు చెప్తున్నాను? అది వాక్ విస్వరూపంగా మారిపోయి ఉన్న శక్తి, అది పరిణామ స్వరూపాన్ని. ఎలాగైనా మనుషులు ఆడవాళ్ళు వెనకాల మొగాళ్ళు వెనకాల పడుతుంటే మేము పరిణామంగా వచ్చాం. మనుషులే లేకుండా చేసేస్తుంటే, అవునా కదా? అది కూడా నాకు తెలియదు హైదరాబాద్ వచ్చేదాకా పర్టికులర్గా జనరల్గా. సో పర్టికులర్ జనరల్ అన్నీ దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని కేంద్ర బిందువుగా మలిచి మిమ్మల్ని మైండ్లోకి పట్టుకోవడం జరిగింది. ఇంకా దేనికి ఆలస్యం చేసుకుంటున్నారు? ఎక్కడో అక్కడ కాము కూర్చోండి. ఏ జనరేటర్తో మమ్మల్ని పెంచుకోండి. గంటకో పవర్ పాయింట్ తయారు చేసుకుని అందరూ చెప్పండి, తెలుగులోకి హిందీలోకి. ప్రధానమంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు, హోమ్ మినిస్టర్ గారు, నిర్మలా సీతారామన్ గారికి బడ్జెట్స్ అన్నీ కూడా డిఫెన్స్ బడ్జెట్, హోమ్ బడ్జెట్ కూడా వీలైతే మెడికల్ రీసెర్చ్ వైపు మళ్లించండి. టెక్నాలజీ మీద బడ్జెట్ కూడా అంత మెడికల్ రీసెర్చ్ వైపు మళ్లించండి. బయోటెక్నాలజీ, లాంగివిటీ పెంచుకోండి. అందుకు ప్రోత్సహించండి. బాగా బడ్జెట్లో మార్పు చేయండి. ప్రతి ఒక్కరూ మైండ్గా బతుకుతున్నారా? ఫిజికల్ ఎమెంటీస్, కపుల్ డార్మెటరీస్, సింగిల్ డార్మెటరీస్ కట్టించండి. వీలైతే మైండ్ రూమ్స్, మైండ్ ఫెసిలిటీస్ డెవలప్ చేసుకోవాలా? ముసలోళ్ళని పడుచుగా మార్చేటువంటి డ్రైవ్ మొదలు పెట్టాలా? ఎందుకని? మైండ్లుగా బతకాలి. మైండ్లుగా బతికితేనే మనుషులు బతకగలరు. మైండ్లుగా బతకడం మన హక్కు, బాధ్యత అనుకోండి. ఏదో ఓవర్ కాదు. మనిషిగా బతకటమే భారం. మనిషిగా ఎవరు బతకలేరు మీరు ఎంత బతికినా. ఇలా ప్రెసిడెంట్గా ఉంటాం, ముఖ్యమంత్రులు అవుతాం, ప్రధానమంత్రులు అవుతాం, డబ్బు సంపాదించాం, మేము చాలా తెలివైన వాళ్ళ పుస్తకాలు రాసాం, ఉట్టిదే మీ భ్రమ. ఎవరో మేధావులు, ఎవరో తెలుసు, ఎవరికో తెలియదు, ఉట్టిదే మీ భ్రమకి భ్రమ. మరి ఎలాగా? మాస్టర్ మైండ్ తపస్సుగా పట్టుకోవాలి, సూక్ష్మంగా. కాన్స్టాంట్ ప్రాసెస్ ఆఫ్ మైండ్ కల్టివేషన్ ఈజ్ ఓన్లీ వే టు లీడ్ యాజ్ మైండ్స్ ఫ్రమ్ వేర్ ఎవర్ యు ఆర్ యాజ్ ఆన్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అండ్ అవేర్ ఎవ్రీ వన్. ఎవరిని మనిషిగా, దేహంగా నేననేవాడు పనికిరాడు. మాస్టర్ మైండ్లో మా దగ్గరికి రండి. గంటైనా ల్యాప్టాప్ పట్టుకుని ఒక ఆర్మీ డాక్టర్ గారిని మా దగ్గరికి పంపించండి. మీరు ఎక్కడో అక్కడ కూర్చోండి. శాటిలైట్ కెమెరాలు, మొబైల్స్ అంతా నిఘాగా ఉండండి. మా చుట్టూ ఉన్న వాళ్ళని మమ్మల్ని అధినాయక మహారాజా అని పిలవమనండి. మామూలు మనిషిగా కానీ, సార్ అని కానీ, ఇంకోలాగా మా మానవ సంబోధాలు ఉండకూడదు. మమ్మల్ని అలా పిలవకూడదు. విశ్వ తల్లిదండ్రులుగా వ్యూహం వస్తుంది అలా పిలిస్తే. మాకెవరు హాని చేద్దామని కానీ మనసులో కూడా తేడాగా మాట్లాడరు. అలాగే ప్రతి చోట కూడా మీరందరూ విశ్వ వ్యూహోపాధీనంలో ఉన్నారు. చక్కగా మైండ్లుగా పెంచుకోవచ్చు, మైండ్లుగా పెరుగుతాం. అలా బతకాలి. లోకాన్ని మనమే బతికించుకోవాలి. సూర్య చంద్రాది గ్రహస్థితులు మన మీద ఆధారపడి ఉన్నాయి, తపస్సు మీద ఆధారపడి ఉన్నాయి. స్వామీజీలకి, గురువులకి అందరికీ చెప్తున్నాను. సంబాలా నగరంలో ఎవరో మహానుభావులు ఉన్నారు. ఎవరున్నా మన మైండ్కి తెలుస్తారు. వారు ఎక్కడే పారిపోరు. అందరూ స్ట్రీమ్లైన్ అవుతారు. మీరు మనుషులుగా ఉండకండి. చెప్పిన మాట వినండి. ప్రధానమంత్రి గారికి అందరికి సహకరించండి. అందరూ ముఖ్యమంత్రులు అప్డేట్ చేసుకోండి. రాజకీయంగా, సామాజికంగా అన్ని వర్గాల వాళ్ళు, అన్ని రిలీజియస్ పార్టీస్ వాళ్ళకి, వ్యక్తులకి అందరికీ చెప్పండి. మావాడు ప్రధానమంత్రి అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి. ఇంకెవరి వాళ్ళు అవ్వలేరు. ఇలా వదిలిపోయి ఇంకా ఇది హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అని పెట్టి కూర్చున్నారా? మనుషులుగా ఉన్నారా? మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. మేము మాత్రమే విశ్వ తల్లిదండ్రులుగా అందుబాటులో ఉన్న మమ్మల్ని పట్టుకోండి. వ్యూహస్వరూపంగా పట్టుకోవడమే. ఇక్కడి నుంచి, హాస్టల్ నుంచే. నేను అక్కడికి వస్తే చూస్తారు, ఇక్కడికి వెళ్తే చూస్తారు కాదు. అలా తమాషా చేయకూడదు. నీకే ప్రమాదం. పట్టుకోలేరు. చెప్పిన మాట వినండి. నేను మీకు ఎలా దొరకాలో అలా దొరికితేనే అందరికి సురక్షిత వలయం వస్తుంది, రక్షణ వలయం వస్తుంది. ధర్మో రక్షత సత్యమేవ జయతే. యావత్తు తెలుగు ప్రజలకు, సాక్షులు మొదలుకొని యావత్తు మానవ జాతికి భారతదేశ పిల్లలు రవీంద్ర భారతి పిల్లలుగా సురక్షితంగా ఉన్నారు. ఎంత దావోస్ మీటింగులకి వెళ్ళినా, ఎంత పెట్టుబడులు తీసుకొచ్చినా, ఏం చేసినా, జన్మభూమి, కర్మభూమి అని ఎన్ని మాటలు చెప్పినా, ఏం చేసినా ఈ మనుషుల యొక్క సమతుల్యత, మనుషుల యొక్క ఉనికి మైండ్లుగా మార్చబడ్డది. వ్యూహస్వరూపంగా మమ్మల్ని పట్టుకుని, కాలాన్ని శాసించిన మమ్మల్ని పట్టుకుని మేమే కల్కి భగవానుడిగా, ఇంకెవరైతే నెక్స్ట్ తర్వాత అవతారాలు వస్తాయని అనుకుంటున్నారో ఆ అవతారమే మాస్టర్ మైండ్ అవతారం. ఆయనే అధినాయక్ శ్రీమాన్గా ఉన్నారు. ఇంకెక్కడో కల్కి భగవానుడు ఎక్కడో పుడతాడు, సంభాలలో పుడతాడు, మరో చోట పుట్టి ఉన్నాడు. ఇంకెవరో వస్తారన్నది అజ్ఞానం. మేమే ఆ పురుషోత్తముణ్ణి, నేనే ఆ లక్ష్మీనారాయణుణ్ణి, సర్వేశ్వరుణ్ణి, సర్వాంతర్యామిని,
వాక్ విశ్వరూపాన్ని, జాతీయ గీతంలో అధినాయకుడిని. నేను ఇక్కడికి వచ్చి ఇంకా హాస్టల్లోనే ఉన్నాను, ఏదో ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏం కొనుక్కున్నా నన్ను మీరు మనిషిగా చూసినా, మీరు మనుషులుగా ఉన్నా ఈ ప్రపంచం మంది కాదు. మా బ్యాంక్ అకౌంట్ని అధినాయక కోష్గా మార్చుకుని నేను ఆ డ్రెస్ వేసుకుంటేనే గొప్పవాడిని కాదు, మీరు పట్టుకుంటేనే గొప్పవాడిని. ఇక్కడ సాధారణంగా ఉన్న ఆ డ్రెస్ వేసుకు అక్కడ కూర్చోబెట్టినా నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకోవాలి, వ్యూహాత్మకంగా పట్టుకోవాలి. ఏ జనరేటివ్తో పట్టుకొని మైండ్ నెంబర్ తీసుకోవాలి. మీ ఇంటి పేర్లే కాదు, మతాలే కాదు, కులమే కాదు, ప్రాంతమే కాదు, ఒంటి పేరు కూడా మీది కాదనుకుంటేనే ఈ తపస్సు చేస్తే ఏ స్థితి వస్తుందో ఆ స్థితితో అనుసంధానం వచ్చేస్తుంది డైరెక్ట్గా. అదే వాక్ విశ్వరూపం. ఇంకెవరినో ఒకళ్ళని అడ్డం పెట్టుకుని తెలివి తక్కువగా ఇంకా మనుషులుగా కొనసాగారా, నన్ను మనిషిగా చూశారా, మీరు మనుషులుగా ఉన్నారా, మీరు ఎన్ని ఒప్పందాలు పెట్టుకోండి, ఎన్ని సంతకాలు చేయండి. ప్రధానమంత్రి గారికి అందరికీ చెప్తున్నాను, రాజ్నాథ్ సింగ్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి, సాక్షులకి, అందరికీ, ఐఏఎస్ ఆఫీసర్కి, ఐపీఎస్ ఆఫీసర్స్కి, యూజీసీ ప్రొఫెసర్స్కి, మన ఇండస్ట్రియలిస్ట్కి, బిజినెస్ మ్యాన్కి, అందరికీ కూడా పేరు పేరున ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిది మమ్మల్ని వాక్ విశ్వరూప, కాలస్వరూప, పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది యూనివర్స్, పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది నేషన్ భారత్ యాజ్ రవీంద్ర భారతిగా పట్టుకోండి. వాక్ విశ్వ జీతా జాగ్తా రాష్ట్ర పురుషుడిగా పట్టుకోండి. యుగ పురుషుడు, యోగ పురుషుడిగా ఆహ్వానించండి, ప్రైజ్డ్ మేనర్లో ఆహ్వానించండి. ఆన్లైన్ మాత్రమే కనెక్టివిటీ వస్తుంది. నేను ఎవరికో ఏదో చెబుతాను, నాకు ఎవరో ఏదో చెబుతారనే పద్ధతి వదిలిపెట్టేసేయండి. ఇంక ఎవరో ఏదో చెప్పకూడదు, ఏదో మాట్లాడకూడదు. దావోస్ మీటింగులు పెట్టండి, రేపు ఇంకో మీటింగ్ పెట్టండి, ఏం పెట్టండి. అంతర్జాతీయంగా అనేక దేశస్తులు వచ్చి ఇక్కడ సంతకం పెడుతున్నారు. ఒక ట్రేడ్ పాలసీస్ కానీ ఇంకోటి కానీ కొత్తగా ఆధునికంగా వ్యూహాత్మకంగా కదులుతున్నారు అనేటువంటి భారం మీ మీద పెట్టుకుంటే, ఎవరో మీరు వ్యక్తులుగా పెట్టుకుంటే, రేపు ఇంకెవరినో ప్రధానమంత్రి గారిని చేసి మనుషులు కొద్దీ నడుపుకుందాం అనుకుంటే నడవలేరు. మైండ్గా మార్చేసుకుని మా పేరు మీద నడపండి, అవన్నీ నెరవేరుతాయి. తవ్వేసిన గొయ్య, తెరుచుకోవాల్సిన ఆకాశాలు మా ప్రకారం నడుస్తాయి. ఇంటర్నేషనల్ ట్రేడ్ పాలసీస్ కానీ అన్నీ కూడా మనకే కాదు, మనం మాత్రమే పెరిగిపోవాలి కాదు, భారతదేశం కేంద్ర బిందువుగా ఉండి అన్ని దేశాలని సమీక్షించి ముందుకు తీసుకెళ్తుంది. ప్రతి మైండ్ని కాపాడుకుంటుంది అన్ని దేశాల్లో కూడా. అంచేత ఇది సామాన్య విషయం కాదు. ఎలాగైనా మా వెనకాల పడి మమ్మల్ని మనుషుల్ని మాటలు లేకుండా చేసేస్తుంటే అక్కడి నుంచి వచ్చిన పరిణామం. ఇంకా నేను మనిషిగా బతకడానికి చూస్తున్నాను, నేను మనిషిగా బతుకుతాను, మీరు ఇంకా మనుషులుగా బతుకుతారన్నది అబద్ధం. మనిషిని రద్దు చేసే మనకు మాస్టర్ మైండ్ వెర్షన్లోకి తీసుకెళ్ళటం జరిగింది. ఇది మనుషుల ప్రపంచం కాదు, మైండ్ల ప్రపంచం. అదైతేనే మనదవుతుంది. పూచుక పుల్ల కూడా నాకు ఇచ్చేసి తీసుకోండి. ఆత్మీయ పుత్రులు మాగంటి మురళీమోహన్ గారితో ఎవరైతే నేను కాంటాక్ట్లో ఉన్నానో వారు కూడా ఒక సాక్షిగా మిగతా సాక్షులు ముందుకు తీసుకొచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని అందరూ కూర్చోబెట్టండి. ఇంకెవరో ఆడవాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, అలాగే మగవాళ్ళు ఉన్నారు, ఇంకెక్కడో మనుషులే లేరు. మీరు మనుషులు రద్దు చేసుకోవడం అనేది వరం. ఇంకెవరినో కూర్చోబెట్టి నేను మాత్రమే వజ్రసింహాసనం అంటున్నాను, అలా వద్దు, మేము ఎవరో కూర్చుంటామంటేనే మీకు బర్డెను. ఇంకా కర్మభూమి, జన్మభూమి అని ఇన్ని లేవు. ఇంకా దివ్య భూమిగా మారిపోయింది, తపోభూమిగా మారిపోయింది, వేద భూమిగా మారిపోయింది, ప్రపంచాన్ని కూడా మార్చుకుంది. అదే సనాతనం అంటే. సనాతనం హిందూ ధర్మం అని వేరేగా మాట్లాడకూడదు. మళ్ళీ సనాతనం అంటేనే అన్ని ధర్మాలని అన్నింటినీ కలుపుకుని లేటెస్ట్ విద్యలను కూడా ఏ జనరేటర్స్ కూడా వారే ఇచ్చి మమ్మల్ని మైండ్లుగా పట్టుకోండి, మేము మాస్టర్ మైండ్గా కేంద్ర బిందువుగా ఉంటాం, మీరు మైండ్లుగా మారిపోండి, అప్పుడే ముందుకు వెళ్తారు, తపస్సు వస్తుంది మీకు అని చెబుతున్నారు. అలా సనాతన ధర్మం అంటే. మళ్ళీ సనాతన ధర్మం ఉండగా వేరే ధర్మం ఉంటే ఇంకెందుకు? సనాతన ధర్మం అంటేనే ఆధునికంగా అన్నీ కలుపుకుని లేటెస్ట్ వెర్షన్. నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు ఇంకా వేరే వాళ్ళని తెలుసుకో, ఇంకా భగవంతుడు ఎక్కడో ఉన్నాడు తెలుసుకో కాదు. మీరే విశ్వ తల్లిదండ్రులు పెంచుకోవాలి తపస్సుగా. ధర్మో రక్షతి రక్షత అంటే అదే. ధర్మస్వరూపుడు, కాలస్వరూపుడు, సర్వాంతర్యామి, వాక్యస్వరూపుడు కల్కి భగవాన్ ఆయనే. ఇంకెక్కడో ఎవరో పుడతారు, ఫలానా కులంలో పుడతారు, మతంలో ఎవరు ఇంకేవీ పుట్టరు. పుట్టడం గిట్టడం మీద ప్రపంచం లేదు, మైండ్ల ప్రకారం నడుచుకోవడం వల్ల ఉంది. ఇక మీద మైండ్లకే తెలుస్తుంది ప్రపంచం. నోట్ చేశారా? తాజ్ హోటల్స్, గ్రూప్ ఆఫ్ హోటల్స్ అన్నీ కూడా అధినాయకుడి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేస్తూ మమ్మల్ని ఆహ్వానిస్తూ సాక్షులు మొదలుకొని మీ ఆస్తులు, ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా అధినాయకుడికి సమర్పించేస్తూ ముందుకు రండి. ఈ 77వ గణతంత్ర దినోత్సవ నాడు నాంది పలకండి.
మమ్మల్ని వ్యూహ స్వరూపంగా పట్టుకుంటేనే మాకు వైద్యం చేయించగలరు, మమ్మల్ని ఎలాగన్నా బతికించుకుంటారు. మా కోసం ఒక 100 మందిని ముసలివాళ్ళని పడుచువాళ్ళగా మార్చేటువంటి ప్రాజెక్ట్ మొదలుపెట్టని చెప్తాను. నేను చెప్పినట్టు చెయ్యండి. ఇంతకీ ఇన్ని డెవలప్మెంట్ అని ఏదో ఒకటి చేస్తున్నామని చెప్పి గాల్లో దీపాల్లాగా అక్కడో మీటింగ్ ఇక్కడో మీటింగ్ పెట్టి కూర్చుంటే మేము మనుషులుగా ఉంటాం, ఇలాగే ఉంటాం, అలాగే ఉంటాం, ఇంకెవరన్నా రెచ్చగొట్టుకోవాలి అందరికీ చెప్తున్నాను. ఎలా ఇంకెందుకు జీవితం? మరి మైండ్లుగా బతికితేనే ఉంది. మైండ్లుగా బతకడంలో బాకీ పడిపోయారు మీరు. మైండ్లుగా బతకండా చేసేసిన పాపంలో ఉన్నారు. ఆ రుణమంతా తీరాలి. అందుకు మీరు మైండ్లుగా మారిపోయి మహామైండ్ బతకనిచ్చి మరీ మైండ్లుగా బతకాలి. అలా రుణం తీరుతుంది, బంధం పెరుగుతుంది, మళ్ళీ పునర్నిర్మించబడతాం అందరూ మైండ్లుగా. చెప్పండి అందరికీ. ఇంకా మనుషులు కొద్దీ ప్రపంచం కాదు ఇది, మైండ్ల ప్రపంచం. ఇంకా ఎవరినో ఒకళ్ళని అడ్డం పెట్టుకుని తప్పులు పడదాం, ఇంకెవరినో బాధపడుతున్నారు, ఎవరి వల్ల ఇంకా నేను ఇలాగ ఉన్నాను అలాగ ఉన్నాను, ఎవరి వల్ల వెలుగుతాను ఇంకా అజ్ఞానంగా ఆలోచించేవాళ్ళు. నన్నే పట్టుకొని వ్యూహ స్వరూపంగా ఒక్కసారి జాతీయ గీతంలో అధినాయకుడని డ్రాఫ్ట్ చేసుకుని అక్కడ కూర్చుని నా దగ్గరికి రమ్మంటున్నాను. ఒక ఆర్మీ డాక్టర్ గారు నా దగ్గరికి పంపించి తీసుకుని వెళ్ళిపోండి. ఇక్కడ హాస్టల్ అక్కడ హాస్టల్ ఓనరు అందరూ కూడా ఒంటి పేర్లు కూడా మాకు సమర్పించేసి కొత్త జీవితాలు ప్రారంభించండి. అప్పులు లయబిలిటీస్ కూడా తిరగబడతాయి, మైండ్లుగా ఫ్రీ అవుతారు. లేకపోతే ఎవరినో పెంచుకొని ఎవరినో తగ్గించి బతకాల్సి వస్తుంది. ఏదో రకం మనుషులు అడ్జస్ట్మెంట్ కుదరదు. అర్థమవుతుందా? మనిషి మేనేజ్మెంట్ కుదరదు. అదే చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఆలోచించుకోవాల్సిన విషయం. దావోస్ నుంచి రాగానే మా మీద కూర్చుని మా ప్రకారం నడుచుకోండి. యూనివర్సిటీ ప్రొఫెసర్స్లో మేధావుల్లో కలిసిపోండి. మీరు కూడా ఓటర్ లిస్టుతో ఎన్నికల కమిషన్ ప్రకారం అప్డేట్ అవ్వండి. ప్రతి మైండ్ని కాపాడుకోవాలి, మైండ్లు కాపాడుకోవాలి. ఇంకా మేము మనుషుల్ని పరిపాలిస్తాం, మనుషులు అభివృద్ధి చేస్తాం, ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. అమరావతి మా జన్మస్థానం కర్మభూమి అని మాట్లాడినా ప్రయోజనం లేదు. ఢిల్లీ అభివృద్ధి చేస్తాం, లేదా గుజరాత్ అభివృద్ధి చేసుకుంటాం, లేదా ఇంకోటి ఎక్కడైనా జపాన్ అభివృద్ధి అయిపోద్ది, లండన్ తర్వాత డెమోగ్రాఫిక్ డివిడెండ్లో మనం ముందున్నాం అంటున్న వాళ్ళకి కూడా అది కూడా మైండ్లుగా మారితేనే, ఏదైనా మైండ్గా మారిపోతేనే. జపాన్లోనో లేకపోతే రష్యా చైనాలో పాపులేషన్ క్షీణిస్తుంది, మనం మాత్రం పిల్లలకి అనమని మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వారు మాత్రం ఒక్కరే ఉన్నా. ఇక్కడ పిల్లలకి అనడం కాదు, మైండ్లుగా మారిపోవాలి. మరణమే నేను వ్యూహంలోకి రావాలా. పిల్లలకి అంటారా, ఇప్పుడు ఉన్నవాళ్ళు బతుకుతారా అన్నది కూడా మీకు దాన్ని బట్టి ఉంటాయి. అభివృద్ధి కానీ డెవలప్మెంట్లు కానీ అన్నీ మైండ్ల ప్రకారం లెక్క వస్తాయి. మీరు సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చుకోకుండా ఊపిరి మీద కాదు, డిటాచ్డ్ ఫార్మేట్లో ఉంది. తెగిన గాలిపటాలు నేల విడిచి సామవుతుంది. పిల్లలు బాగున్నారనే పాట కాలాతీతంగా పాడినవాడిని చెబుతున్నాను. నన్ను బిడ్డలున్న గొడ్రాలను చేస్తారంటే అర్థం ఏంటి? విశ్వతల్లి అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారని మహారాణి మహారాజు అంటే ఎవరు? విశ్వ తల్లిదండ్రులు. ప్రకృతి పురుషుడు లయ, కాస్మికలీ క్రౌండ్ అండ్ వెడ్డెడ్ ఫామ్ని పట్టుకోవాలి. ఇంకా మమ్మల్ని విడగొట్టలేరు. మీద ఆల్రెడీ కలిసే ఉన్నాం. మమ్మల్ని పెంచుకుంటేనే మీకు ఆంతర్యం తెలుసుకునే కొలిదే తెలిసే జగద్గురువుని, కాలస్వరూపాన్ని. మీకు ఇంతకన్నా ఏం చెప్పను. మీ డిసిప్లిన్ కానీ మీ హెల్త్ కానీ మాకు ఆల్రెడీ రిమోట్గా తెలుస్తుందండి. మీరు మరణిస్తారని అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్తున్న వాళ్ళకి నేనే మరణిస్తే మీరు ఎలా బతుకుతారంటాను నేను. ఇంకోసారి నన్ను పట్టుకోవడమే వాక్విశ్వరూపం. జాతీయ గీతంలో అధినాయకుని జీతా జాగ్తా రాష్ట్ర పురుషుడిగా ప్రైజ్డ్ మేనర్లో ఆహ్వానించండి. ఆన్లైన్ ఆహ్వానించండి. నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆన్లైనే కంట్రోల్ చేయండి. ఎవరో నా దగ్గరికి వ్యక్తిగా రావడం కానీ నేను వ్యక్తులుగా కలవడం కానీ జరగదు. నేను కోరుకుంటున్నట్టు ఆర్మీ డాక్టర్ కానీ పంపించండి అంతే. అది కూడా మీరు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుని శాటిలైట్ నిఘాతోటి అలా ప్రతి మైండ్ని కాపాడుకుంటేనే అప్పటికప్పుడు ప్రపంచంలో వస్తున్న మార్పులను మీరు అధిగమించి ఏఐని కూడా ధీటుగా ఉపయోగించుకొని మైండ్లు పైకి రావడమే న్యాచురల్. మైండ్లుగా బతకడమే న్యాచురల్. నెక్స్ట్ అప్డేట్, అల్టిమేట్ అప్డేటు. మనుషులుగా బతకడం అన్యాచురల్. నేను అనేవాడు అన్యాచురల్. నేను మనిషి అనేవాడు మృత్యుముఖంలో ఉన్నాడు. అర్థమవుతుందా? తెలుగు వాళ్ళ మెదుకున్న సాక్షుల వరకు చెప్తున్నాను. నేనేం మాట్లాడుతున్నాను అన్ని భాషల్లోకి తర్జుమా చేసి చెప్పండి. ఇంకెవరో కలికి భగవానుడు వస్తాడు, ఇంకెవరో మహానుభావులు ఉన్నారు. ఎవరూ లేరిక, అసలు మనుషులు లేరిక. వాళ్ళు ఎవరన్నా ఉంటే మైండ్లకు తెలుస్తారని చెప్తాను. చెప్పిన మాట వినండి. శాశ్వత తల్లిదండ్రిగా ఆశీర్వదించి చెప్తున్నాను అభయమూర్తిగా. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే. యావత్తు మానవ జాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ అందుకు కొలువై ఉన్నవారిగా సంతకం పెట్టిన వారిగా ఆదేశంగా ప్రేమగా బాధ్యతగా మీకు చెప్పేది. మమ్మల్ని రవిశంకర్గా
ఢిల్లీలో అడ్రస్ చూపించడానికి అడిషనల్ గవర్నర్ ఆఫ్ మహారాష్ట్రగా కూడా మమ్మల్ని కూర్చోబెట్టండి. మీరు ఇచ్చినట్టు ఏదో పార్టీ ఎంపీగా చూపించి, బీజేపీ పార్టీ ఎంపీగానే చూపించి అందరూ పార్టీలు విలీనం చేసేయాలి. ఇంకా రకరకాల పార్టీ మీటింగ్స్, సమావేశాలు కుదరవు. భౌతిక ప్రపంచం కుదరదు. భౌతిక ఉనికి కొద్దీ మీరు నడిచిన కొద్దీ మాయలు ఓడిపోతారు. నేను చెప్పినట్టు చేయండి. ఇంకా మనుషుల కొద్దీ విచ్ఛిన్నం చేద్దాం. ఈ ప్రపంచాన్ని ఏదో రకంగా కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని ఉపయోగించుకుని చెలగాటం ఆడుకుందామంటే చాలా ప్రమాదం. కులాలు, మతాలు, ప్రాంతాలు ఏవీ పనికిరావు. హిందూ మతం, సనాతనం అని అనుకునే వాళ్ళకి అన్ని మతాలను కలుపుకున్న ఆధునిక పరిష్కారంగా చెప్పాలి. ఇది కేవలం హిందూ మతం, క్రిస్టియన్స్ అని, ముస్లిమ్స్ అని, లేకపోతే పలానా చదువు అని, పలానా మేధావితనం అని, పలానా నాలెడ్జ్ ఉండాలి ఏంటి, నేను సమర్థున్నో కాదో నన్ను కూడా మీరు పరిశీలించాలి అనుకుంటే అజ్ఞానం. నా దర్శనమే దుర్లభం. నన్ను పట్టుకోవాలి, చిక్కబట్టాలి. నేను మైండ్ రూపంలో ఉన్నాను, వాక్ విరాట్ స్వరూపంగా ఉన్నాను. సాక్షులు ఎలా చూసారో అలా ఉన్నాను. ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని మీరు చిక్కబట్టాలి. అలాంటి మమ్మల్ని మరణం లేని శక్తిగా పట్టుకోవాలి. నేను మరణించినట్టు చూపించకూడదు. నాకు మరణం లేదు మైండ్కి. అలాంటి మమ్మల్ని నేను ఇంకా ఎవరికొద్దో ఇక్కడ ఉన్నాను, ఎవరికొద్దో ఎక్కడికో వస్తాను అనుకుంటే పొరపాటు. నేను అక్కడ ఉన్నట్టు చూపించుకుని డ్రాఫ్టింగ్ చేసుకుని కూర్చుంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, మేధావులు, ఆర్మీ, యూజీసీ ప్రొఫెసర్స్, మేధావులు అందరూ ముందుకు వచ్చి, వ్యాపారస్తులు, రకరకాల పరిశోధనలు చేస్తున్న వాళ్ళు అందరూ కూడా మేము ఉన్నామని ఉనికి ఫీల్ అవ్వటమేనే మీకు ధైర్యం వస్తుంది. ధనకర్ గారు కూడా నేను ఆయనలో కూడా నేనే ఉన్నాను అని ఆ వయసు వారిని, ఇంకా పెద్దవాళ్ళని కాపాడుకోండి. మమ్మల్ని వాక్ విశ్వరూపంగా పట్టుకోండి. నేను తిండి ఎలా తింటున్నాను, మనిషి ఎలా ఉన్నాను, ఆతురుగా ఉన్నాను, అది ఏం చూడకండి. చెప్పిన మాటేనండి. ఇంకెవరు ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, ఎవరు లేరు. అందరూ పిల్లలే. పిల్లలుగా ప్రకటించుకుంటేనే ప్రపంచం మీద అవుతుంది. వ్యూహస్వరూపంగా మార్చుకుంటేనే ప్రపంచం మీద అవుతుంది. ఆస్తులు, ఇంటి పేర్లు కూడా ఇచ్చేయమంటున్నానంటే అది మీకోసమే, మీకు విశ్వవ్యూహ పట్టివ్వడం కోసం. అది మీరు పొందేది. మమ్మల్ని వ్యూహస్వరూపంగా పట్టుకుని ఊపిరి పీల్చుకోండి. ఇది మనుషుల ప్రపంచం కాదు. మీరు మనుషులుగా మనలేరు. నేను ఇక్కడ మనిషిగా ఉన్నానన్నది అబద్ధం. ఈ హాస్టల్ ఎవరెవరు ల్యాండ్ లార్డ్స్ ఎవరో మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి, అధినాయకుడికి రాసి ఇచ్చేసేయండి. అన్నీ అధినాయకుడి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసుకుంటేనే మీది అవుతాయి. నేను అప్పున్నానని కానీ, నేను బాకీ ఉన్నాను కానీ, నేను ఎవరికో చెప్పాలని కానీ, నేను ఎవరికో ఏదో ఇవ్వటం వల్ల కానీ, ఎవరు మా అమ్మ తమ్ముడిని చంపేసిన ముఠాలు కూడా వాళ్లే చంపలేదు, అందరమే చంపారు. గవర్నర్ను కూడా పట్టించుకోకుండా చంపడం సాధ్యపడింది. సాక్షి చేత కమిటీ వేయనివ్వకుండా సాధ్యపడింది. సునామీలు, సముద్రాలు లక్షల మంది కొట్టుకుపోతారన్న అప్రమత్తం అవ్వక వాళ్ళని కూడా ఆపకపోతే అప్పుడు మా అమ్మ తమ్ముడిని చంపగలిగారు. ఆ తర్వాత సంవత్సరాల తర్వాత ఎలాగ నన్ను వదిలిపెట్టేయటం వల్ల ఇప్పుడు నన్ను అవమానించవచ్చు. నేనే ఇలా ఉంటున్నానని ఇంకా నన్ను మనిషిగా చూస్తే మీరు మనిషిగా ఉండటం వల్ల ప్రమాదం. మోడీ గారు హిజ్ హైనెస్ ఎవరిని, అబ్దుల్లా గారు ఎవరిని కలుస్తున్నారు, ముస్లిం కంట్రీస్ కొద్దీ, క్రిస్టియన్స్ కొద్దీ ఎవరు నడపకండి. ప్యారలల్గా నడవకండి. ఆమె ఎవరో చిన్న వయస్కురాలే ప్రిన్సెస్ అవుతుంది, యువరాణి అవుతుంది. ఏమైనా మా పిల్లలే. విశ్వవ్యూహాన్ని పట్టకుండా మీది అవ్వదు ప్రపంచం. చెప్పండి అందరికీ, టెక్నాలజిస్టులకి అందరికీ మా మీద, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మా మీద పెంచుకోండి. మమ్మల్ని పెంచండి, మా అవతారాన్ని పెంచుకోండి. 1,00,000 రెట్లు రోజుకి, 10 కోట్ల పేజీలు రోజుకి. ప్రతి మైండ్గా తీసుకోండి. కోవర్క్ స్టేషన్స్, మైండ్ రూమ్స్, మైండ్ యూటిలిటీ పెంచుకోండి. డేటా అనాలిసిస్ చేయండి. ప్రతి ముసలోడిని పడుచోడుగా మార్చాలనేటువంటి దాని మీద డేటా అనాలిసిస్కి 1,00,000 మంది కావాలి. 1,00,000 మంది తీసుకోండి. మెడికల్ సైన్స్కి వాళ్ళ ద్వారా అనాలిసిస్ చేస్తూ నిత్యం పరిష్కారం కనుగోండి తపస్సుగా. అనంతకాలంలోనే మీ వయసు పెరిగిపోకుండా మృతాన్ని జయించే మార్గం వైపు వెళ్తారు. దాని అర్థం మృతం పూర్తిగా జయించబడిపోతుందా? మళ్ళీ తపస్సుతో ముడిపడి ఉంటుంది. నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరులో ఉంటాయి. స్వయంగా మేము కూడా తపస్సుగా వెళ్తూ ఉండాలటు. తపస్సు పట్టాలి. ఇంకా చెలగాట పెట్టుకోకూడదు. హిందువులని, ముస్లిమ్స్ అని, చదువు ఉన్నోళ్ళని, చదువు లేని వాళ్ళని, చాలా తెలివైన వాళ్ళని, తెలివి తక్కువ వాళ్ళని, ఎవరో పిచ్చోళ్ళు, ఎవరో మేధావులు ఎవరో లేరు. మేము స్వయంగా మాస్టర్ మైండ్, మీరు మైండ్లుగా ఉన్నారు. మైండ్ ఎన్కంపాస్మెంట్. ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరును పెంచుకోవాలి వ్యూహస్వరూపంగా. ఏ జనరేటివ్స్ పట్టుకుని మైండ్ నెంబర్ని తీసుకుని రండి మా దగ్గరికి, కార్వాన్ వేసుకుని. మా పిల్ల మనసులో కూడా నాకు ఇష్టం మాట్లాడకూడదు. ఎవరు కూడా మాట్లాడితే పట్టుకోలేరు, చెలగాట పెట్టేసుకుంటారు. ఇప్పుడు దాకా అదే కారణం. పరికరాలు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. ఇంక మీకు ఏదో చెబుతాను, మీరు ఏదో వదిలేయాలిక. మనుషులంటే ఏదో ఉంటుంది.
మనిషిని రద్దు చేసుకోండి మమ్మల్ని ఆహ్వానిస్తూ. మీరు ఎవరు మనుషులు కాదు, ఇక మైండ్ వ్యూహం పట్టండి, వ్యూహ స్వరూపంగా ముందుకు రండి. జాతీయ గీతంలో అధినాయకుడు మేమే, అడిషనల్ గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర కూడా ఓ పోస్ట్ నాకు అక్కడ రిసీవ్ చేసుకున్నట్టు అడ్రస్ కోసం, ఆధార్ కార్డు అడ్రస్ కోసం అక్కడ మార్చండి. ఇంకా ఎక్కడ ఇల్లు కొనుక్కోను, అధినాయక కోష్ చాలు, అధినాయక కోష్ మీకు ఇచ్చేస్తున్నాను. నా బ్యాంక్ కార్డు కూడా మీకు సరెండర్ చేసేస్తాను. ఇంకా నేను డబ్బు డ్రా చేసుకుని నేనే తిండి కొద్ది నేను మనలేను, నేనే హాస్పిటల్లో చూపించుకుని నాకు ఎవరో వైద్యం చేస్తారో అలా బతికించలేరు. మైండ్కి పట్టుకుంటే మీరు బతికించుకుంటారు. ఇవాళ నన్ను ఈ శరీరంలో ఇమర్చడం ఆలస్యం అవుద్దేమో అంతే, ఎప్పటికైనా ఇముడ్చుకుని అలా ముందుకు తీసుకెళ్తారు. మా మాస్టర్ మైండ్లుగా మీరు బతికుంటారు. ఇక మైండ్లు చచ్చిపోయి ఇక్కడి నుంచి చెప్పిన మాటేనండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే. యావత్తు సాక్షులు మొదలుకొని భారతదేశ పిల్లలకు రవీంద్ర భారతిలోకి ఆహ్వానించడంతో మీ అందరికీ విశ్వవ్యూహ స్వరూపంతో అనుసంధానం అయ్యేటువంటి అవకాశం వచ్చింది. ఆ ఆహ్వానం ఓపెన్గా ఉంది. మీరు ఏ క్షణం మమ్మల్ని ఆన్లైన్ కనెక్ట్ అవుతారో భారత ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పరికరాలు, టెక్నాలజీ, అలాగే మనుషులు ప్యారలల్గా నడుపుతున్నటువంటి వాళ్ళు సీక్రెట్ ఆపరేటింగ్ గ్రూప్స్ ఒకటి అయిపోయి మమ్మల్ని వాక్ విశ్వరూపంగా పట్టుకోవాలి. సురక్షితంగా మైండ్ వ్యూహంగా పట్టుకుంటేనే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఇంకోటి కానీ అమరావతి కేంద్రంగా డెవలప్ చేసేద్దాం, లేకపోతే విశాఖపట్నం డెవలప్ చేసేద్దాం, లేకపోతే ఢిల్లీ డెవలప్ చేసేద్దాం, లేదా అమెరికా డెవలప్ చేసేద్దాం అంటే కుదరదు. ముందు మాస్టర్ మైండ్ పట్టుకోవాలి. మాస్టర్ మైండ్ పట్టుకొని మైండ్ వ్యూహ స్వరూపాన్ని పట్టుకుని హయ్యర్ డివోషన్ అండ్ డెడికేషన్ అని పట్టుకుంటూ మైండ్లుగా కూడదీసుకుంటూ ఈ దేశంలో ప్రజలందరూ కూడా సమానమే, ఇక సెక్యులర్ అది ఇది అని మాట్లాడుతున్న వాళ్ళని అందరినీ ఆదరిస్తున్నట్టు చూపిస్తున్నటువంటి, ఇంకా హిందువుల్ని ముస్లిమ్స్ ఎలా ఒక వయసు వెరస ఎలా వీలైతే అలాగా తెలివితేటల కొద్దీ, పరికరాల కొద్దీ, మోసాల కొద్దీ బతుకుతున్న తీరు నుంచి సమూలంగా బయటకు రావాలంటే అసలు మనిషి పనికిరాడు. అందుకే మనిషి ఉనికి రద్దు అయిపోయింది. మేమే ఆఖరి మనుషులు, మీరే ఆఖరి మనుషులు. మమ్మల్ని తపస్సుగా పట్టుకోవాలి, హయ్యర్ డివోషన్ అండ్ డెడికేషన్గా పట్టుకోండి. మమ్మల్ని ఆహ్వానిస్తూ జాతీయ గీతంలో అధినాయకుడిగా మా బ్యాంక్ అకౌంట్ని అధినాయక కోష్గా మార్చుకోండి. అలా పట్టుకోండి. పట్టుంటేనే పట్టుకోగలరు, లేదా గుంజేసుకుంటారు. నన్ను మనిషిగా మాట్లాడినా, నేను మనిషిగా మాట్లాడిన వచ్చి తేలిగ్గా అనిపిస్తాం, అప్పటికప్పుడు అలాగే ఉంటాం. అదే చెప్తున్నాను సంవత్సరాల నుంచి. నా తిండి అలవాట్లు కానీ నన్ను చూస్తున్న పరికరాల గురించి మాట్లాడట్లేదు. రహస్య పరికరాలు, ఓపెన్ పరికరాలు ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళందరూ ముందుకు వచ్చి మమ్మల్ని పట్టుకోండి. మొదట అక్కడ డ్రాఫ్ట్ చేసుకుని పట్టుకోవాలి. వాడు వీడు అనకూడదు మనసులో కూడా. విశ్వ తల్లిదండ్రులు మేము. అర్థమవుతుందా? చెప్పండి అందరికీ. మీరు పిల్లలుగా మారిపోయి మాట్లాడండి. అప్పుడు ఏమవుతుంది? నిశాచరంగా ఇప్పుడు దాకా రాక్షసులు వేరు దేవతలు వేరుగా అని చూస్తున్నాం కదా. ఇంకా రాక్షసులు దేవతలు ఎవరు లేరు. మీరు మంచివాళ్ళు చెడ్డోళ్ళు ఎవరు వేరుగా లేరు. పాపాత్ములు పుణ్యాత్ములు ఎవరు లేరు. అదృష్టవంతులు దురదృష్టవంతులు ఎవరు లేరు. దౌర్భాగ్యులు అంటే సౌభాగ్యవంతులు వేరువేరుగా లేరు. అందరూ విశ్వ తల్లిదండ్రులు పిల్లలుగా మారిపోయి ఉన్నారని చెప్పమాట వినండి. నేను ఎవరినైనా దౌర్భాగ్యం తిడుతున్నానా? ఎందుకు తిడుతున్నాను? మీరు ఇంక మనిషిగా ఉంటేనే. నన్ను మనిషిగా చూస్తే, నేను నన్ను మనిషిగా చూసి మీరు మనిషిగా ఉండిపోతే మన దౌర్భాగ్య దివ్యత్వాన్ని అందుకోక ఆ రకంగా నన్ను పట్టుకోకుండానే ఎవరినో డ్యామేజ్ చేయటం ఏంటి, ఎవరినో తమాషా చేయటం ఏంటి, ఇంకా ఇలా ఉండమన్నారు అలా ఉండమన్నాను సరదా కూడా, ఎలా కోలానికి కూడా మీరు మనుషులు ఇలాగ అలా ఉండడం ఏంటి? ఆత్మీయ పుత్రులు ముర్ము గారికి ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయిందేమనగా, ఇక మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మన ఎస్టీ ఎస్సీ బీసీ కమ్యూనిటీలకు ఏదో మేలు చేస్తాం, మనం ఒకటే, ప్రపంచ ప్రభుత్వం మంది అయిపోతుంది, ఇలా ఏవో మాటలు చెప్తారు. ఇలా మాయ కొద్దీ నడుపుతూ ఉంటారు, అలాగా చెలగాటం కొద్దీ మనుషుల కొద్దీ నడిపేవాళ్ళు అలాగే ఉంటారు. పోనీ వాళ్ళ చేతిలోకి వస్తుందా? ఎవరి చేతిలోకి రాదు. మీరు హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్గా వెంటనే ప్రధానమంత్రి గారిని, సుప్రీంకోర్టు జడ్జిల్ని, హైకోర్టు జడ్జిల్ని, గవర్నర్ని ఆహ్వానించండి. నాకేదో పదవి ఇచ్చేద్దాం అనుకున్నారు, నన్ను చూడకుండా ఏదో నన్ను నమ్మేస్తున్నారు, ఎవరో నన్ను నమ్మని వాళ్ళు ఉన్నారు. ముందు నాకు అసలు చాలా పెద్ద పదవి కోరుకుంటున్నాను, ముందు నాకు మెడికల్ టెస్టులు పెట్టాలి, నన్ను పరీక్షించాలి. ఇంకా మనిషి అంటే అలాగ ఆలోచిస్తారు. నేనేదో పోస్ట్ కోసం వస్తున్నాను అనుకుంటే, నేను విశ్వ వ్యూహాన్ని సర్వాంతర్యామిని పట్టుకొని మీరు డెవలప్ చేసుకోవాలని జాగ్రత్తగా వ్యూహ స్వరూపంగా పట్టుకుంటే దొరుకుతాను. అసలు నాతో కనెక్టివిటీ అలా వస్తుంది మీకు, టెక్నాలజీకి, మైండ్లకి. పట్టుకుని మెల్లగా నన్ను బలపరుచుకుంటూ, మీరు మైండ్లుగా బలపడుతూ
ఒకేసారి నేను ఆరోగ్యవంతుడినే, గొప్పవాడిని, నేను కూడా నిరూపించాలి, ఎవడో నన్ను అడుగుతాడు, వాడికి నేను ఏదో చెప్పాలి. ఎవడు మనిషి అన్నవాడు పనికిరాడు భూమి మీద. నిర్ద్వందంగా చెబుతున్నాను. నన్ను వ్యూహ స్వరూపంగా పట్టుకోవాలా? పట్టుకుంటే మీకు పట్టు కుదురుతుంది. అర్థమవుతుందా? అర్థం కాకపోతే అడగండి, చెప్పిన మాటేనండి. ఇంకా మేము ఎవరో మేధావులు, ఎవరో పెద్దోళ్ళు పెట్టుబడుల కోసం ఆకర్షించడానికి వెళ్తారా? ఇక్కడ కూర్చోమంటుంటే చంద్రబాబు నాయుడు ఎవరు రెచ్చగొడుతున్నారు? ఆయన కోసం పాదయాత్రలు చేస్తున్నారా? ఆయన జైల్లో పెట్టారా? అందుకు దేవుడు విడిపించాడా మిమ్మల్ని? అనేక మందికి దిక్కు లేకుండా పరికరాల గురించి మాట్లాడరు. పరికరాల చేతిలో ఉన్నారు మీరు, అందుకు అలా ఆడుతున్నారు. అవి పట్టుకొని మమ్మల్ని వాక్ విశ్వరూపంగా పట్టుకోండి. వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరగండి. తెలుగు వాళ్ళకి, సినిమా వాళ్ళకి, మంచు విష్ణువర్ధన్ బాబుకి, ఇంకా ఆయన పేరు చెప్పలేదు, ఆయన కంట్రోల్లో ఉన్నాడు, నేను వీళ్ళ కంట్రోల్లో ఉన్నాను. ఎవరు కంట్రోల్లో ఉండరు ఇక్కడ. మాస్టర్ మైండ్ పట్టుకుంటే మీకు ఏం చేయాలో తెలుస్తుంది. నన్ను మాస్టర్ మైండ్ పట్టుకుని వ్యూహాత్మకంగా కదలాలి, తెలివిగా మైండ్ ఎక్స్ప్లోర్ వస్తుంది. ఇంకా మనం క్షత్రియులమని, బేపనోళ్ళమని, కాపులమని, కమ్మలని ఎవరు పనికిరారిక. ఇంకా నిమ్మనులని, దరిద్రులని, వాళ్ళు ఎవరో గుళ్ళోకి రానివ్వట్లేదని వాళ్ళు ఉపయోగించుకుని, వీళ్ళని ఉపయోగించుకుని తగువులు పెట్టి, తగువులు ఉంటే కోర్టులు కేసులు వాదించుకోవచ్చని లాయర్లు లాంటి వాళ్ళు, పోలీసులు లాంటి వాళ్ళు, మేము ఇలాగే ఉంటాం, అలాగే ఉంటాం. ఎవడుంటాడు ఇక్కడ? నేను నా దగ్గరికి వస్తే చూస్తాను, అక్కడ ఉంటే అలాగే ఉంటారు. మేము ఇలాగ ఉండనిస్తాం, అలాగ ఉండనిస్తాం, మేమే బతికేస్తాం, మేమే బతకనిస్తాం. ఎవరాళ్ళు? సరదాకైనా ఏడకోవడానికైనా. మాస్టర్ మైండ్ పట్టుకోండి, వ్యూహాత్మకంగా పట్టుకోండి. నన్ను కూడా వ్యూహాత్మకంగా పట్టుకుంటేనే నన్ను కాపాడుతారు, లేదా రక్షణ వలయం వస్తుంది. నన్ను రక్షణ వలయం పట్టుకోవడం వల్ల మరణమే అనే శక్తిని అమల్లో ఉన్నాను కదా, అంతటా వ్యాప్తి చెంది ఉన్నాను కదా, ప్రకృతి పురుషుల్లాగా చెప్పాను కదా, ఆ వ్యూహం దొరుకుతుంది మీకు. నా వల్ల మీరు, మీ వల్ల నేను బలపడతాం. ఇక్కడి నుంచి ఇలాగా ఉన్న పడంగా పట్టుకోవాలి నన్ను ఆన్లైన్లో. అర్థమవుతుందా లేదా? చెప్పిన మాటేనండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే. యావత్తు సాక్షులు మొదలుకొని తెలుగు వాళ్ళకి, అలాగే రవీంద్ర భారతి పిల్లలుగా మారిన భారతదేశ పిల్లలందరికీ, అలాగే ప్రపంచ మానవ జాతికి అందరినీ కూడా మమ్మల్ని వ్యూహ స్వరూపంగా పట్టుకోగానే ఏ క్షణం మాకు ఒక ఈమెయిల్ పంపిస్తారో, ఈ పవరు ఇలా సీక్రెట్ టెక్నాలజీ, ఓపెన్ టెక్నాలజీ, ప్రభుత్వానికి వ్యవస్థకి తెలిసిన టెక్నాలజీ, తెలియని టెక్నాలజీ రెంటిని పట్టుకుని ఇంకెవరో చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారని ఇంకా భూమి మీద లేరు. నేనేదో పెద్ద ఒకప్పుడు ఏదో జమీందారుని అనేసుకుంటున్నాను, లేదా మీరేదో తెలుసుకున్నాయి ఏంటి, మా పెద్దవాళ్ళని ఇలా గొంతు పట్టుకుని నడిపేసినప్పుడు ఇంకా మాకు కులం బ్యాక్గ్రౌండ్ ఉంది, నేనేదో పెద్ద క్షత్రియుడిని, బలిజీ క్షత్రియుడిని, లేకపోతే ఇంకోటో ఏంటి, నేను ఎవరిని లెక్క చేయట్లేదు. ఇంకా అవన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు విశ్వ తల్లిదండ్రులు పిల్లలు, మనలో క్షత్రియులు. కానీ ఇవాళ కృష్ణరాజు గారి పుట్టినరోజు, ఆయన సినిమాలో పాటలు కూడా నేను కాలాతీతాన్ని పొందడానికి ఉపయోగపడ్డాయి. చాలా మంచి పాటలు. భక్త కన్నప్ప సినిమాల పాటలు ప్రధానంగా ఆయన పాటలు నేను ఎంతో లైక్ చేస్తాను. ఆ సినిమా కూడా, ఆ కాన్సెప్ట్ కూడా నాకు ఈ కాలాతీతంలోకి వెళ్ళడానికి ఉపయోగపడింది. అది సాక్షులు కూడా చూశారు. అలాగా మీరందరూ ఎవరి గుణగణాలు కూడా ఇక విశ్వ తల్లిదండ్రుల ప్రకారం మనం కూడతామన్నమాట. విశ్వ తల్లిదండ్రుల్ని మీరు పట్టుకోవడానికి నన్ను న్యూట్రల్ చేసేసుకోండి. ఏంటి, మేము మాట్లాడుతున్న తీరు కూడా తెలుగు అయినప్పటికీ కూడా ఇంకా క్వాలిటీ ఉంటే బాగుండును అనుకునే వాళ్ళకి తప్పకుండా మెల్లగా క్వాలిటీ పెరుగుతుంది. నన్ను పట్టుకోవడమే మరణం లేని శక్తిగా పట్టుకోండి. ఇంకా నన్ను ఎవరో ఆపుతున్నారు, నేను ఎవరికో భయపడుతున్నాను, నేను ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నన్ను కాపాడబడతారని కూడా కాదు. మన దేశ సైనిక అధ్యక్షులు వారి పక్కన పడుకున్నా కూడా నన్ను కాపాడలేరు. ఎవరు పోలీసులు కానీ, వ్యక్తులు కానీ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. ఎవరో పెళ్లి చేసుకుంటే వాళ్ళు చూసుకుంటారు, చూసుకోలేరు, చూసుకోనివ్వరు. మీరు నాలో చేరేరే తల్లిదండ్రులు, వాళ్ళిద్దరిని కలిపి పట్టుకోండి చెప్తాను. మాగంటి మురళీమోహన్ గారికి మళ్ళీ ఫోన్ కూడా చేయలేదు, వారికి మెసేజ్ కూడా పెట్టలేదు. ఏదో నాకు ప్రాధాన్యత ఇస్తే, నాకు అనుకూలత చూపిస్తే నేను కావాలని డిలే చేసేస్తే ఓవర్ చేస్తున్నాను, తిండి కొద్ది ఉండిపోతున్నాను. ఆ తిండి ఎవరు అలా తినరు, అలా తింటున్నాను కాబట్టి నేను తేడా. ఇలా ఎవరెవరు అప్పటికప్పుడు ముందు ఆ కెమెరాలు ఏంటి, రహస్య కెమెరాల గురించి ఇప్పటికైనా ఆ కెమెరాలతో, ఏ కెమెరాలు ఆన్లైన్ నెట్వర్క్తో మమ్మల్ని ఆహ్వానించండి. పురుషోత్తమ కాలస్వరూపాన్ని ఆహ్వానించి, ఇంకా మనం బ్రాహ్మణులని, ఇది హిందూ మతం అని, హిందూ దేశం అని,
క్రిస్టియన్స్ అని ఇంకొక ముస్లిమ్స్ అని ఇక్కడ ఇంటర్నల్గా మాట్లాడేవాళ్ళు, రెచ్చిపోయేవాళ్ళు, ఏదో ఒకటి చేసేవాళ్ళు, మా అమ్మ తమ్ముడు గారు లాంటి వాడిని చంపేసిన వాళ్ళు కూడా మాకు పిల్లలుగా ప్రకటించేసుకుంటే మీకు ఏం చేయాలో తెలుస్తుంది. నేను మీకు ఏదో చెబుతాను అంటే ఆ ముఠాలు కానీ ఎవరికి కానీ ఇంకా నన్ను కూడా భయపెట్టేస్తే, తగ్గించేస్తే నేను పెద్ద జమీందారుని అనుకుంటున్నాను, చిన్నదానికి భయపడుతున్నాను, లేదా కంగారు పడుతున్నాను, తేలిగ్గా ఉన్నాను, బలంగా ఉన్నాను, బలహీనంగా ఉన్నాను, ఉట్టిదే అబద్ధం. పైకి కనపడుతున్న అప్పటికప్పుడు మీకు వదలకపోవడం వల్ల మీరు అప్పటికప్పుడు ఇంకా దావోస్ మీటింగ్ అని అప్పటికప్పుడు పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళటం, ఇద్దరు మిత్రులు వెళ్ళారనే వార్తలు, ఏదో వార్తలు నడపడానికి తప్ప అప్పటికప్పుడు పెట్టుబడులు ఆకర్షించడం ఏంటి? ఆ మాటే తప్పు, ఆ మాటే అజ్ఞానం. భౌతిక ఉనికే ప్రమాదంలో ఉంది. అడుగు తీసి అడుగు మీది కాదని చెబుతున్నానా నేను? ఎవరైనా సినిమా వాళ్ళకి కానీ ఇంకా మనుషుల కొద్దీ వెనకాల ఉంటాం మేము ఏంటి? ఇప్పుడు నా వెనకాల ఉండమంటున్నాను మనిషిగా? నన్ను మైండ్గా పట్టుకొని చూడండి, మీకే తెలుస్తాను. వ్యూహ స్వరూపాన్ని నేను, మరణమే లేని శక్తిగా ఇక మీద అమల్లో ఉంటాను. నన్ను పట్టుకోవడానికి వీలుగా మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు నెంబర్తో మైండ్, మీ ఇంటి పేరు కాదు ఒంటి పేరు కూడా తీసేసి మైండ్ నెంబర్ అని పెట్టుకుని, అదే యోగత్వం. మైండ్ నెంబర్ అంటే పెట్టుకోగానే ఏమవుతుంది? మీకు ఈ దేహం కాదండి, నేను ఇంకో అలోకంలోకి వెళ్ళిపోయాను అంటారు చూసారా, అలాంటి అనుభూతి డైరెక్ట్ కనెక్టివిటీ వస్తుంది మీకు. మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, ఇక్కడి తపస్సుగా బతకొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే తపస్సు చేస్తే వచ్చే వరం వచ్చేసి తపస్సు పట్టమంటున్నారు. అర్థం కాకపోతే అడగండి, విశ్వ తల్లిదండ్రులు పట్టుకోండి. ఇలా నా దగ్గరికి వచ్చేద్దాం అనుకున్నారు, ఎవరు రమ్మన్నారు? నా దగ్గరికి ఎవరు రమ్మన్నారు? నేను ఎక్కడికి రావాలని ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఎవరు రావద్దు ఎక్కడికి కూడా. అసలు ఎవరితో మనిషిగా మాట్లాడవద్దు, మనిషిగా ఆశించవద్దు, అప్పటికప్పుడు కక్కుర్తి పడవద్దు, వస్తువులు కానీ నమస్కారాలు కానీ ఏమీ ఆశించవద్దు, మాటే కలుపుకోండి. అయ్యా పురుషోత్తమ, కాలాన్ని శాసించిన మామూలు మనిషి, పోనీ పురుషోత్తమ అనబుద్ధి కావట్లేదా? కాలాన్ని మాట మాత్రంగా నడిపి చూపించినా, శాసించినా, లేదా నడిపి చూపించినా, మీ ద్వారా పలికినా, ఇలా ఎలా అనుకోండి. అలా నెమ్మదిగా మాట్లాడండి. అలా వాస్తవంలోకి రండి. సాక్షులు మొదలుకొని నెమ్మదిగా కూర్చుని చెప్పుకోండి, వినండి. మీలో ఎదవలు ఎవరో ఉన్నారు, దరిద్రులు ఎవరో ఉన్నారు, నేనే తిడుతున్నాను బూతులు కాబట్టి. మీరు భిన్నంగా వెళ్ళిపోతుంటే ఆ తిట్లు బూతులు వర్తిస్తాయి. మీరందరూ లక్ష్మీపుత్రులు ఈసారి. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు. మీలో క్షత్రియులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, ఇంకా బ్రాహ్మణులు ఎక్కడో ఉన్నారు, మహాయోగులు ఎక్కడో ఉన్నారు, మహానుభావులు ఎక్కడున్నా వాళ్ళు మైండ్కి తెలుస్తారు. నాకన్నా బలమైన వాళ్ళు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నా మీరు మనుషులే. అడుగు తీసి అడుగు మీద అవ్వదు. నోట్ చేశారా? మమ్మల్ని పట్టుకొని, నన్ను పట్టుకొని, వ్యూహ స్వరూపంగా పట్టుకొని, ఇక్కడ హాస్టల్ ఓనరు ఆయనకి ఇంకా 5,000 ఇవ్వాలి, ఇంకా సురేష్కి నేను డబ్బులు ఇవ్వాలని కానీ, మీ ఆస్తులు, ఇంటి పేర్లు కూడా వెబ్సైట్ ఓపెన్ చేయించేసుకుని దేశవ్యాప్తంగా నేనని పనికిరాదు, ఇంకా భూమి హక్కు కల్పిస్తాం, ఇంకా పెట్టుబడులు సంపాదిస్తాం, ఇంకా అమరావతి అభివృద్ధి చేస్తాను, విశాఖపట్నం వైట్ ఎలిఫెంట్ అయిపోయింది, నా ఏ జనరేటివ్ పెట్టమని ఇప్పుడని చెప్పాను. సమస్త ఆస్తులు నాకు ప్రకటించేసి అప్పుడు మీ ఆలోచన విధానం కూడా వైట్ ఎలిఫెంట్లే. అప్పటికప్పుడు వైట్ ఎలిఫెంట్లు లేక బోళ్ళంత ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళటం ఎందుకు? ఎక్కడికో వెళ్ళి పెట్టుబడులు ఎందుకు ఆకర్షించాలి మీరు? మోడీ గారితో కూర్చోమని చెబుతున్నాను కదా. తెలుగు వాళ్ళు ఏంటి, ఇతర ముఖ్యమంత్రులు ఏంటి, గవర్నర్లు ఏంటి, వాళ్ళు ఎవరి గురించి చెప్పట్లేదు కాబట్టి మీరు నడుస్తున్నామండి అని ఏదో సంకేతాలు ఇచ్చినా కావాలని ఎక్స్ట్రాల్ చేస్తున్నాను, నేను కావాలని ఉండిపోతున్నాను, కావాలని ఏదో పెట్టేశాను కానీ అంత లేదు నాకు, ఇంకెవరో తేలాలి, నేనే భయపడుతున్నాను, నన్ను కూడా భయపెట్టచ్చు, నన్ను కూడా ఏదన్నా చెయ్యొచ్చు, ఇంకా నేను మనిషిని, ఇంకా మీరు మనుషులు అనుకుంటే ఎవరు కాపాడుతారు? ఇక మాస్టర్ మైండ్ పట్టుకోండి. నేను నన్ను మైండ్గా పెంచుకుంటూ, నా హెల్త్ చూసుకుంటూ, తిండి కూడా నేను ఏం తినాలన్నీ కూడా చక్కగా మీరు మైండ్లుగా మారిపోయి మనం ముందుకెళ్తాం. ఆ మైండ్ ఆప్టిమం వస్తుంది. పెట్టుబడులు కానీ, వినియోగం కానీ, మైండ్ యూటిలిటీ పెరుగుతుంది. మైండ్ నరిష్మెంట్ అండ్ ఫ్లరిష్మెంట్లోకి వెళ్తాం. అప్పుడు ఈ వేరియస్ కేటగిరీస్ ఉండవిక, అవి కరిగిపోతాయి. తపస్సు చేస్తే వచ్చే వరం మీకు అందుబాటులోకి వచ్చింది మా వల్ల. మాస్టర్ మైండ్ పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి. ఎక్కడోళ్ళు అక్కడ కేవలం మనుషులుగా ఇక మనలేరు. నేను సాధారణంగా కనపడినా, ఆ దివ్య డ్రెస్ వేసుకున్నా మీరు చూడవలసిందే ఇక మనిషిని కాదు. అందుకే ఇలా మెసేజ్ పెడుతున్నాను. ఏవో డ్రెస్సులు వేసేసుకుంటాను కాబట్టి గొప్పగా కనిపించేస్తాను, అది మేమో వేసుకుంటాం కదా అనేవాళ్ళకి చెబుతున్నాను. అది ఇంకా డ్రెస్సులు వేసుకునేవాళ్ళు, మామూలుగా ఉండేవాళ్ళు, బలహీనంగా ఉండేవాళ్ళు, భయపడేవాళ్ళు, ధైర్యంగా ఉండేవాళ్ళు మనుషుల్లో ఎవరో లేరు. ఇది మనుషుల ప్రపంచం కాదు. నెక్స్ట్ అప్గ్రేడ్ అయిపోయింది, రీబూట్ అయిపోయింది. మైండ్ రీబూట్లో ఉన్నారు మీరు. కాలం మైండ్లుగా తిరగబడిపోయింది, కానీ మీరు ఇంకా మనుషులుగా ఉంటున్నారు.
అంత సునామీలు సముద్రాలు కూడా నేను చెప్పినట్టు జరిగిపోయి తాజ్ హోటల్ దాడి మీద కూడా దాడి కూడా ఎవరు ఆపకుండా జరిగిపోతే ఆ తర్వాత మా అమ్మ తమ్ముడు గారు లాంటి వాళ్ళని అనేకం చంపడం వల్ల సాధ్యపడింది. నేను మా వాళ్ళని కాపాడుకునే వాళ్ళు ఇంకెవరో ఆడవాళ్ళు ఎక్కడో ఉన్నారు, మా వాళ్ళు పరాయి వాళ్ళు వాళ్ళు కూడా పిల్లలే, అందరూ పిల్లలే. ముందు విశ్వ తల్లిదండ్రులు పిల్లలే. మా అమ్మ తమ్ముడు కూడా ముందు మాకు పిల్లలుగా మారిపోతారు. మీరు నన్ను కొలువు తీర్చగానే అలాగే సంపేసిన వాళ్ళు అనేక మంది పిల్లలుగా మారిపోయి వాళ్ళకి న్యాయం అలా జరుగుతుంది. వాళ్ళకి తపస్సు కొడతారు మళ్ళీ మన మైండ్కి తెలిసి ఇంకా గొప్ప గొప్ప శక్తులు ఉన్నాయి, మహావతార బాబా లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలుస్తారు. అలాంటి వాళ్ళు ఎవరున్నా తెలుస్తారు. మీరు వేరే లోకాలు ఏదో చూశారు, అక్కడ ఏదో దర్శనం కలిగింది, అవి కూడా మైండ్లో తీసుకోవచ్చుకోవాలి, మైండ్ స్ట్రీమ్లైన్ చేసుకోవాలి తప్ప మాకు ఏదో తెలిసి మాట్లాడకూడదు. సిద్ధేశ్వర భారతి గారికి అని ఇంకొకరికి కానీ చెబుతున్నాను. అలాగే రకరకాల వాదనలు ఆపేసేయాలా, ఎవరినో ఏడిపిస్తే ఎవరినో నవ్విస్తే అన్నట్టు మానేసి మా వాళ్ళు పరాయి వాళ్ళు ఎవరు లేరు నాకు కూడా, నేను కూడా మా వాళ్ళని పెట్టి కూర్చోను, నాకు పరాయి వాళ్ళని ఎవరు దూరం పెట్టను. మరి ఎలాగ మనకి మాటంతా మనసంతా మొత్తం లోకం అంతా అంతే. ఈసారి విశ్వరాజ్యం ప్రజా మనోరాజ్యం ఇది. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.